హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 18 నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తారా లేదా అన్న ఒక చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇంకో న్యూస్ వైరల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మినహా మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వెళ్ళట్లేదు అని ఒక న్యూస్ వైరల్ అవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమా, లేకుంటే ఎమ్మెల్యేలే జగన్మోహన్ రెడ్డిని కాదని ఇలా వెళ్తున్నారా అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు అనలిస్ట్ మురళీ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా అసెంబ్లీకి వెళ్ళడం లేదు. సో అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి. అసెంబ్లీకి వెళ్ళను నేను అని చెప్పేసి గతంలో కూడా ఆయన అనౌన్స్ చేయడం చూసాం. అయితే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్తున్నారు 10 మంది. ఈయన వెళ్ళడం లేదు. అయితే ఇది ఈయనని తీసుకున్న నిర్ణయం అని కొంతమంది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తను వెళ్లకుండా ఎమ్మెల్యేని పంపిస్తున్నారని. ఇంకొంతమంది లేదు, ఎమ్మెల్యేలే జగన్మోహన్ రెడ్డి గారిని కాదని వాళ్ళు అసెంబ్లీకి వెళ్తున్నారని కూడా చెప్తున్నారు. మరి ఏం జరిగే అవకాశం ఉంది? వెళ్తారా వెళ్ళరా? నమస్కారం అండి. మైనంపాటి మురళీకృష్ణ. మీరు అడిగిన దానికి ఒక ఆన్సర్ ఏంటంటే, పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మటం చాలా కష్టం అనే ఒక సామెత ఉంది. ఒక వ్యక్తి ఒకసారి పూలు అమ్మే బిజినెస్లో ఉన్నాడంట. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ వ్యాపారం చేయలేకపోయాడు. కట్టెలు అమ్మాల్సి వచ్చింది. కానీ అదే ప్లేస్లో కట్టెలు అమ్మాలంటే అతని వల్ల కాదు. ఇక్కడ పూలు అమ్మటం అంటే సున్నితంగా ఉంటుంది, కట్టెలు అమ్మటం అంటే చాలా కొంచెం రఫ్గా ఉండాలి. సో ఆ సామెత ఉంది. అది ఎప్పటి నుంచో ఉంది, ప్రాచీన కాలం నుంచి కూడా. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే అదే సామెత గుర్తొస్తుంది. పూలమ్మిన చోట కట్టెలు అమ్మటం అనేది చాలా కష్టం, ఇబ్బంది. ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ ఎన్నికలలో అఖండ విజయం సాధించారు. ఆయన అఖండ విజయం సాధించారు. నవరత్నాలు అనే అద్భుతమైన పథకం పెట్టారు. ఇక బ్రహ్మాండంగా పరిపాలన చేశారు. ఆయనకు తోచిన స్థాయిలో రాష్ట్ర అభివృద్ధికి తీవ్రంగా కృషి చేశారు. అది అందరూ కూడా యాక్సెప్ట్ చేసే విషయమే. కాకపోతే ఏంటంటే కొన్ని ప్రాధాన్యతలు మారుతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే విశాలమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ప్రథమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారు. కానీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని సెంట్రల్ గవర్నమెంట్ వారు మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రామిస్ చేసింది. కానీ దాన్ని నిలుపుకోలేకపోయారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా ఆ విధమైనటువంటిది ఇవ్వడం కుదరదు అని చెప్పేసి దానికి సమానమైనటువంటి ఈక్వలెంట్ ఈ యొక్క ధనము నగదు రూపంలో ఇస్తామని చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు దానికి ఒప్పుకున్నారు అని కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కూడా. కానీ ప్రత్యేక హోదా ఇస్తామంటేనే కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్ర ప్రజలు ఒప్పుకుంది. మరి ఇవ్వనని చెప్తే అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకున్నారు ఒక 10 సంవత్సరాలు ఈ యొక్క ప్రత్యేక హోదా ఇస్తారు, దానివల్ల ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందుతుంది, సస్యశ్యామల అవుతుంది అనుకున్నారు. కానీ వాస్తవానికి అలా జరగలేదు. సరిపడినంత ధనం కూడా ఇవ్వలేదు. మొదట ప్రాజెక్టు కోసమని కొంత ధనం ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టు కడుతుంటే మళ్ళీ దాని లెక్కలు అడగడం జరిగింది. ఆ వివరాలు సబ్మిట్ చేయడం, తర్వాత విడుదల చేయాల్సిన అమౌంట్ కూడా విడుదల చేయలేదు. ఈ విధంగా తప్పు అనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద తోసేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తప్పుకున్నారు. దీనివల్ల ఏమైందంటే పర్యవసానం ఆంధ్రప్రదేశ్ తీవ్రమైనటువంటి నష్టాల్లో కూరిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కనీసం శాలరీస్ ఇవ్వడానికి కూడా సరైన సమయంలో ఇవ్వలేరు. ఎందుకంటే మొదటి నుంచి డిప్రిషియేషన్లోనే ఉంది ఆంధ్రప్రదేశ్. అది అందరికీ తెలిసిన విషయం. అధిక ఆదాయాన్నిచ్చే హైదరాబాద్ తెలంగాణలో ఉండిపోయింది. మన ఆంధ్రప్రదేశ్లో అంతటి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఎలా ఉంది? లేదు కదా. మనది అన్యాయం కదా. అటువంటి సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మళ్ళీ రెండోసారి ఆయన గెలిచారు. ఆయన తన నవరత్న పథకాల ద్వారా ప్రజలకు సేవ చేశారు. కానీ ఆయన కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు తెప్పించుకోవడంలో విఫలమయ్యారు. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆల్రెడీ సిబిఐ కేసులు ఉన్నాయి. కొంతకాలం జైల్లో ఉండొచ్చారు. కాబట్టి ఇప్పుడు గట్టిగా ప్రశ్నిస్తే మళ్ళీ మోడీ గవర్నమెంట్ వాళ్ళ విధానం అదే కదా, సిబిఐ మళ్ళీ పంపిస్తారు. మళ్ళీ పాత కేసులన్నీ ఆల్రెడీ ఉన్నాయి కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అవన్నీ మళ్ళీ బయట తీసి మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని ఆ విధంగా కూడా వారిద్దరి మధ్య ఒక ఒప్పందం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిమాండ్ చేయలేకపోయారు. ఆయన తనకున్నటువంటి వనరులతోటే ఈ నవరత్న పథకాలని ప్రవేశపెట్టి వీలైనంత వరకు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థలు పెట్టి
అభివృద్ధి చేయడానికి చాలా కృషి చేశారు ఆయన కూడా, అది వాస్తవమే. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు, లోకేష్ గారు వీళ్ళిద్దరూ సమకాలికులు. మనం పోల్చుకోకూడదు, అది ఎప్పుడు కరెక్ట్ కాదు, ధర్మ సిద్ధాంతం ప్రకారం కరెక్ట్ కాదు అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సమకాలికులు. జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు కొడుకు లాంటి వారే కదా లోకేష్ గారితో పాటు. ఆయన తనకు అనుభవం తక్కువే ఉంటుంది సహజంగానే, కానీ ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి గొప్ప పరిజ్ఞానంతో వీలైనంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయడానికి చాలా కృషి చేశారు ఆయన. మరి ఇన్ని చేసినప్పటికి కూడా కొంతమంది వాళ్ళ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు, అంబడి రాంబాబు వంటి వారు, ఇక వంశీ లాంటి వారు, ఇక గడ్డం బాసు, ఒక ప్రముఖ హీరోయిన్ శ్రీరెడ్డి, వీళ్ళందరూ కలిసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రభుత్వ ప్రతిష్టను దిగదార్చి ఇక చివరికి కూడా ఎలక్షన్లో ఓడిపోవడానికి వీళ్ళు ఒక కారణం. మరి అంతో అధికారాన్ని అనుభవించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కోల్పోయాడు ఆయన. చాలా బాధగా ఉంటుంది, ఎందుకంటే ఆయన నిజంగా కూడా ప్రజల అభివృద్ధికి కృషి చేశాడు ఆయన, అది వాస్తవం, అందులో ప్రజలకు ఎటువంటి సందేహం లేదు. కానీ ఏంటంటే ఈ అడ్మినిస్ట్రేషన్లో కొన్ని లోపాలు అనేటువంటి జరిగినాయి. మరి ప్రజలకు ఇంత నేను సహాయం చేస్తే ప్రజలు నాకు ఏం చేశారు మళ్ళీ అనే భావన ఏ రాజకీయ నాయకుడికైనా ఉంటుంది. ఇన్ని వేల కోట్ల రూపాయలని వివిధ పథకాల రూపంలో వాళ్ళన్నట్టుగా బటన్ నొక్కటం, మనీ వెళ్ళటం, మనీ డిపాజిట్, బటన్ నొక్కటం, అకౌంట్లో మనీ డిపాజిట్, అన్ని వర్గాల వారికి అనేక రకాలుగా కూడా మనీ ట్రాన్స్ఫర్ చేశాడు ఆయన. చాలామంది లబ్ధి పొందారు కూడా. మరి వీళ్ళందరికీ నేను ఇంత సేవ చేస్తే మరి ప్రజలు తిరిగి ఏమి ఇచ్చారు? ఓటమి ఇచ్చారు. అంటే అది కృతజ్ఞత. కృతజ్ఞత వేరు, కృతజ్ఞత వేరు. కృతజ్ఞత అంటే మనం ఒక హెల్ప్ చేస్తే వాళ్ళు మళ్ళీ మనకు హెల్ప్ చేస్తే అది కృతజ్ఞత, థ్యాంక్స్ చెప్పడం అంటారు. మనం ఒకరికి హెల్ప్ చేసిన తర్వాత వాళ్ళు మనకి హెల్ప్ చేయకుండా మనకి ఏదైనా ప్రాబ్లం చేస్తే కృతజ్ఞత అంటారు. అందుకే పావుకు పాలు పోసి పెంచితే ఒకతను ఆ పాము పెద్దయి పాలు పోసినోడిని కాటేసినాడు. అందుకే పావుకు చెప్తుంటారు పాము కృతజ్ఞత ఉంటుందని, కుక్కకి విశ్వాసం ఉంటుందంటారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక టైంలో కూడా అరే ఆంధ్ర ప్రజలు పావు లాంటి వాళ్ళ, వీళ్ళందరికీ పాలు పోసి పెంచానా, అభివృద్ధి చేశానా, చివరికి వీళ్ళు డెవలప్ అయి నన్నే కాటేశారే అనుకున్న విధంగా బాధపడ్డారు ఆయన. అందుకే ఆయన ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత బయటకు రాలా, చాలా కాలం పాటు కూడా బెంగళూరులో ఉండిపోయారు, వివిధ స్థలాల్లో ఉండిపోయారు. ఇక రోజా లాంటి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, రకరకాలుగా వాళ్ళ సర్దుకోవడం జరిగింది. మరి ఆ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు, వాళ్ళ యొక్క రెడ్ బుక్ తీశారు. వాళ్ళ మీద ఎవరైతే ఈ యొక్క కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ వాళ్ళందరి మీద ఒక్కొక్కళ్ళ మీద చట్టపరంగా కూడా విత్ ప్రూఫ్స్తో కేసులు పెట్టి శిక్షలు కూడా వేస్తున్నారు. కానీ ఏంటంటే రాష్ట్రంలో బడ్జెట్ లేదు, అది మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినా, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినా, రేపొద్దున మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, లేకపోతే లోకేష్ గారు ముఖ్యమంత్రి అని, ఎవరన్నా ముఖ్యమంత్రి కానీ అక్కడ ఫండ్ లేకపోతే ఎవరు చేసేది అదే ఉంటుంది పరిపాలన. కాకపోతే ప్రాధాన్యతలు మారుతాయి అంతే. ఒకళ్ళు రోడ్లు వేస్తారు, ఒకళ్ళు ఇంకో రకంగా హెల్ప్ చేస్తారు డెవలప్మెంట్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మటు ఫండ్ రావట్లేదు, అది తెప్పించుకోగలగాలి, అప్పుడే అభివృద్ధి అనేటువంటిది సాధ్యం అవుతుంది. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఇక్కడ రైతులు తీవ్రమైనటువంటి కష్టాల్లో వచ్చినప్పుడు ఆయన పరామర్శిద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన గమనించింది ఏంటంటే ప్రజలు బ్రహ్మరథం పెట్టారు ఆయనకి. ఆయన ఊహించలేదు. సాధారణంగా ఎలక్షన్లో ఓడిపోయిన వాళ్ళకి పెద్ద సెక్యూరిటీ కూడా ఏమి ఉండదు. ఒక ముఖ్యమంత్రి స్థాయికి జెడ్+ కేటగిరీ ఉంటుంది, భారీ స్థాయిలో ఈ యొక్క ప్రోటోకాల్ సిస్టమ్ అంతా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు పోయినసారి ఎలక్షన్, వాళ్ళ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే, కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు, ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఏంటంటే ప్రతిపక్ష హోదా రావడానికి కూడా కొంత పర్సంటేజ్ ఆఫ్ సీట్లు ఉండాలి, అవి కూడా లేవు కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేకపోయారు. ఇది కావాలని చేసింది కాదు. మరి అటువంటి పరిస్థితుల్లో అంత డిప్రెషన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే విపరీతమైనటువంటి జనం ఆయనకి ఆదరించారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు ఎంత జనం వచ్చారో దాదాపు అంత జనం అధికారంలో లేకపోయినా వచ్చారు. దాని దెబ్బతో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఫుల్ ఆక్సిజన్ తగిలినట్టు అయింది. అరే ప్రజలకు నా మీద అభిమానం ఉన్నది అనేటువంటి అభిప్రాయం కలిగింది. ఇంకా కూడా ఆయన ఏమనుకుంటారంటే 40% ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈ రోజు కూడా ఆయన ఎలక్షన్లో ఓడిపోయినప్పటికి కూడా ఆయనకు వచ్చిన ఓటు బ్యాంక్ శాతం చూస్తే 40% ఓటు బ్యాంకు. నైతికంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారే గెలిచినట్లు లెక్క, ఎందుకంటే 40% ఓటు బ్యాంక్ ఆయన దగ్గర ఉంది. ఇప్పటికి కూడా ఎలక్షన్లో ఓడిపోయినప్పటికి కూడా 40% ఓటు బ్యాంక్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే కూటమి అనేది తెలుగుదేశం పార్టీ,
ప్లస్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ప్లస్ బీజేపీ వీళ్ళందరూ కలవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడించారు. అదే విడిగా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ గెలవలేకపోయేదేమో బహుశా. పవన్ కళ్యాణ్ గారు అయితే గెలవలేకపోయేవాళ్ళు. ఆయనకి 21 సీట్లు కూడా వచ్చేవి. అది వాస్తవం. ఎందుకంటే కేవలం 6% ఓటు బ్యాంక్ మాత్రం ఉంది పవన్ కళ్యాణ్ గారికి. బీజేపీ అయితే ఇంకా అసలు అడ్రస్ లేదు. కాంగ్రెస్ అయితే అసలు అడ్రస్ లేదు. ఆంధ్రప్రదేశ్లో అయితే కాంగ్రెస్ గెలవడానికి అసలు అవకాశమే లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో సంతోషం వేసింది. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఓహో, ఇవన్నీ కూడా కొన్ని మిషన్లు మార్చడము, ఓటింగ్ యంత్రాలను మార్చడం ద్వారా గెలిచారేమో అని ఆయన బహిరంగంగా కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు ఎలక్షన్లో ప్రతిపక్షాలు సెంట్రల్ గవర్నమెంట్స్ ఆయన కూడా రాహుల్ గాంధీ గారు కూడా అదే అభిప్రాయం చెప్పారు. కొన్ని మిషన్స్ మార్చారు, ఈవీఎం మిషన్స్లో కొన్ని సంఖ్యని వీళ్ళు కొన్ని టెక్నికల్ విధానాల ద్వారా మార్చారు, అలా గెలిచారు అని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అది రాజ్యాంగ ప్రకారం జరిగినటువంటి ఎలక్షన్స్ కాబట్టి, అంత పద్ధతిగా జరిగిన ఎలక్షన్స్ కాబట్టి ఆయన ప్రస్తుతంగా చేయగలిగేటువంటి పరిస్థితి ఏం లేదు. కానీ ఆయనకేందంటే ఎంతో బలం వచ్చింది. ఎందుకంటే తను ఎక్కడికి వెళ్ళినా, ఏ పరామర్శకి వెళ్ళినా, ఏ సమస్య దగ్గరికి వెళ్ళినా విపరీతంగా జనం వస్తున్నారు. ఇది వాస్తవం. వీళ్ళు ఎవరో డబ్బులు ఇస్తూ వచ్చిన వాళ్ళు కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎప్పుడైతే పరిపాలన వచ్చిందో అక్కడ బడ్జెట్ లేదు. లేకపోవడం వల్ల ఇదివరకు ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల కూడా వారు అనుకున్న స్థాయిలో కూడా ఈ యొక్క పథకాలు అమలు చేయలేకపోతున్నారు. అది ప్రజల్లో కనబడుతున్నది, ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం ఉన్న ఆయన కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి ఇంకా మోడీ గారి దగ్గర నుంచి కొంత ఫండ్ కూడా తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. త్వరలో కూడా ఆ యొక్క అభివృద్ధి కనిపిస్తుంది ప్రజలకి, కానీ ఇమీడియట్గా అయితే కనిపించట్లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అసెంబ్లీలోకి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు తాను ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమైన సీట్లో కూర్చున్నారు, చిరునవ్వులు చిందించాడు. మరి ఇప్పుడు వెళ్ళాలంటే ఆయనకి ఏ సీట్ ఇస్తారో ఏమో, ఏదైనా ఒక మూల సీట్ ఇచ్చి ఆడు కూర్చోమంటారేమో అనేటువంటి బాధ, భయం ఉంటుంది సహజంగా. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా. ప్రతిపక్ష హోదా అంటే ఒక సీట్ ఇచ్చేవాళ్ళు, దానికి ఒక హోదా ఉంటుంది. ప్రజెంట్ అది కూడా లేదు కాబట్టి ఏదో ఒక మూల ఒక కుర్చీ వేసి అక్కడ కూర్చో అంటారేమో అని జగన్మోహన్ రెడ్డి గారికి భయం, బాధ ఉంది, ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా కూడా వాళ్ళు ప్రజల సమస్యల మీద గలం ఎత్తాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రతిపక్ష హోదా అనే పదం కూడా అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బయట ఏ విధంగా కూడా ఆయనకి విశేషంగా కూడా ప్రజలు ఆదరిస్తున్నారు. ఆయన అసెంబ్లీలోకి వెళ్ళినా సరే ఖచ్చితంగా కూడా ఆయన విశేషమైనటువంటి ఆదరణ లభించేటువంటి అధికారం ఉంది. ఆయన యొక్క వాక్కి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ మొదటి ప్రయత్నంగా ఏంటంటే ఎమ్మెల్యేలని కొంతమందిని కూడా పంపించి వాళ్ళ యొక్క మాట్లాడించి ప్రజా సమస్యల మీద మాట్లాడించాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత కావాలంటే ఆ యొక్క రెస్పాన్స్ని బట్టి తాను సభలో ఎంటర్ అవుదాం అనేటువంటి ఆలోచనతో కూడా ఉండొచ్చు. ఈ విధమైన ప్లాన్లు కూడా ఆయన అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మొదట ఎమ్మెల్యేలు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అవుతారు. చూద్దాం ఏం జరుగుతుందో. త్వరలోనే కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అత్యంత విజయవంతంగా కూడా ఈ యొక్క ప్రజా సమస్యలను వినిపించి అసెంబ్లీని బాగా జనరంజకంగా చేస్తారని కూడా భావిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.